ఇందులో అనుసంధానం చేస్తాం. 303 మండలాలు 10 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫేజ్ 1లో 72 క్లస్టర్లు, ఫేజ్ 2లో 67 క్లస్టర్స్, ఫేజ్ 3 62 క్లస్టర్స్ మొత్తం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కాపూర్ మొత్తం మీ గిద్దలూరు నియోజకవర్గం ఫేజ్ 1లో 56 RSKస్ని 9,000 హెక్టార్లో హార్టికల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. 9,000 అంటే 9 × 2.5 దగ్గర దగ్గర 24,000 ఎకరాలు హార్టికల్చర్ వస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే చరిత్ర తిరగ రాయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. దీనికి అవసరమైన నిపుణులు పెట్టుకున్నాం. ఎలాంటి పంటలు వేయాలి, స్వీట్ ఆరెంజ్ వేయాలన్నా, నిమ్మ వేయాలన్నా, లేకుంటే బనానా, లేకపోతే జాస్మినా, పొమగ్రనేటా, ఈ ల్యాండ్స్ దేనికి సూటబుల్, ప్రపంచంలో దేనికి రేట్లున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మీ అందరికీ సజెషన్స్ ఇస్తాం. దీన్ని మీరు కానీ సరిగా అవలంబిస్తే నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాను. మార్కాపూర్ జిల్లాకి మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తాను, ట్యాప్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి 2 ఏళ్లలో మీ ఇంట్లో కొళాయి పెట్టి శాశ్వతంగా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ నీళ్లు కూడా నల్లమల సాగర్ నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీళ్లు ఇంటింటికి వస్తాయి, పట్టణ ప్రాంతాలు కూడా వస్తాయి, మీ భూములకు నీళ్లు వస్తాయి. జిల్లా ఇచ్చా, ఇప్పుడే రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. అవసరమైతే రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కొన్ని కోరికలు చాలా కోరాడు. గిద్దలూరు టౌన్లో రోడ్లు అవన్నీ అడిగాడు, నీళ్ళన్నీ ఇస్తున్నాం, దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తాం. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒకటి, ఇన్ని పనులు చేసి మీలో ఒక ఆలోచన విధానం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని మార్కాపూర్ ప్రాంతం ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు.